మేము. మీరు అన్ని రకాలుగా అలాంటి ఆలోచిస్తారు సేవ చేస్తాం. బాలాజీ గారు, మీరు అన్ని రకాలు ఆలోచిస్తారు, కానీ కొంతమంది ప్రయాణికులు కూడా మిమ్మల్ని ఆలోచించారు, ఎక్కించుకుంటే మీకు ఏది ఇబ్బంది అని చెప్పేసి మీతో గొడవ పడుతారు. ఇలా చాలా జరిగినాయి వాస్తవానికి కూడా. అవును సార్, అది ఎక్కించాలంటే 100 మంది ఎక్కితే బండి కూడా ఆన్ కంట్రోల్ టైర్ వలిగే అవకాశం ఉంటది, సిచ్యువేషన్ డేంజర్ ఉంటాయి, అవన్నీ అనుకోరు కదా సార్. అవునవును. మినిమం సిటీ మనకు 60-70 మంది ఉంటే బండి ఒక పద్ధతికి వెళ్తది. రిక్స్ కూడా ఉండదు. ఇప్పుడు బాగా ఓవర్లోడ్ అయింది అనుకో బండి టైర్ వెళ్తాయి, టైర్ వెళ్ళిపోతుంది, పుషరాడ్ అయినాక బండి ఎక్కడో కాలంకి వెళ్ళిపోతాయి. అప్పుడు ఏమైతుంది, యాక్సిడెంట్ అయితే సంభావన వేరే ఉంటుంది, డేంజర్ ఉంటుంది సిచ్యువేషన్. అప్పుడు బస్సు కూడా బోర్లో పడుతుంది. అప్పుడు ఏమైతే బాగా సీరియస్ అయ్యేది కదా. అవన్నీ కూడా మేము అబ్జర్వేషన్ చేసుకుంటా అదే ఎక్కినానికి ఎక్కిన మరి అయితే మనం కూడా మెల్లమెల్లగా పోయి వాళ్ళు గమనించి ఇక్కడ చేరుకుని ఎలాంటి సంఘటన కాకుండా జాగ్రత్త చేసుకుని వస్తాం సార్. అట్లా ఇప్పుడు ఫ్రీ అయినప్పుడు ఏం చేస్తాం, మనం ఏం తప్పలేదు, వాళ్ళకు కూడా ఏం చేస్తాం అనేది. ఇప్పుడు ఎప్పటి నుంచి ఉండరు ఫీల్డ్ లో? ఇప్పుడు ఈ ఆర్టీసీ డ్రైవర్ గా చేయబట్టి మీరు? నేను 98 నుంచి చేస్తాను సార్. 97